गणपतिं भजे हम वातापि 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 गणपतिं भजे हम गणपतिं भजे हम वातापि गणपतिं भजे हम वारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्री भजे पगरे सरे ग सा नि प ग सरे ग भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूत भौतिक प्रपंच भरणं भूतादि संसेवित चरणं भूत भौतिक भरणं वीतरागिनं विनुतयोगिनं वीतरागिनं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे हम वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे त्रिकोणमध्यगतं मुरारी प्रमुखात्युपासितं मूलाधार क्षेत्रस्थितं परादि चत्वारि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डम् पाशबीजापुरम् पगरे सरे नि पगरे ग सनि पग पनि स पनि सरे सनि प स स ग पनि सनि पग नि नि रे ग पनि पगरे प प नि नि ग रे सनि प रे स रे सनि पग स नि ग रे सनि प रे सनि प सनि पगरे सरे कराम्बुज पाशबीजापुरम् कलुषविदूरं भूताहारं हरादि गुरुगुहदोषित बिम्बं हंसध्वनि भूषित हेरम्बं हरादि गुरुगुहदोषित बिम्बं हंसध्वनि भूषित हेरम्बं वातापि गणपतिं भजे हम वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं
ज्योतिर्मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः। ఉదరంతో కానీ ఆకుతో కానీ నీళ్లు పోసుకొని ఒకసారి చేయి కడుక్కొని తర్వాత 3 సార్లు విడివిడిగా ఆచమనం చేయండి. 4వసారి చేయి కడుక్కోండి. ఆచిమ్యా కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆడవారికి నీళ్లు పోయండి. హస్తం ప్రక్షాళ్య ఆచిమ్యా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. ఆడవారు కూడా ఆచమనం చేసి 4వసారి చేయి కడుక్కొని దండం పెట్టుకోవాలమ్మా. ఎవరు కూడా మాట్లాడకూడదు. ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, క్రమాయ నమః, వామనాయ నమః, ధరాయ నమః, శ్రీకేశాయ నమః, నాభాయ నమః, వామోదరాయ నమః. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోచ్యుతాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. అమ్మా దీపారాధన ఉన్నవాళ్ళు జాగ్రత్తగా దీపారాధన చేసుకోండి అమ్మా. బట్టలో జాగ్రత్త చూసుకోండి. దగ్గర కూర్చున్నారు కదా, జాగ్రత్తగా దీపారాధన చేసుకోండి. దీపారాధనం కృత్వా దీపారాధన చేసుకోండి బాబు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియా గృహాణమంగళం దేవం త్రైలాక్య దిమ్మరాభః దేవం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే హిమాన్నదగాద్వారా దివ్యజ్యోతి నమస్తుతే. దీపారాధన చేసుకోండి అందరూ కూడా. దీపారాధన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మా నమస్కారం పెట్టుకోవచ్చు, తప్పేందు. అది షోడశోపచార పూజాం సమర్పయామి. ఆ తర్వాత దీపాన్ని బొట్టు పెట్టారమ్మా. దీపాన్ని బొట్టు పెట్టి అక్షతలు పువ్వులు వేసేయండి. తరామ్యాదేవి సర్వమంగళం జయమంగళం హర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భూయా భూయా నమామ్యహం. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర్యంబకే దేవీ నారాయణ నమస్తుతే. అందరూ కూడా అక్షతలు తీసుకుని పసుపు వినాయకుడి మీద అక్షతలు పూజ చేస్తూ రండి. 3 వేలతో చేసుకుని వాసన చూసిన అక్షతలు ముక్కు పట్టుకోండి. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోవాలి. మనస్సులో ఓంకారం జపించుకోవాలి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః బ్రహ్మకర్మశ్రమారభే. ముక్కు పట్టుకోవాలమ్మా. ఓం భూః ఓం భవః ఓం స్వాహ ఓం మహః ఓం జరః ఓం తపః ఓం సత్యం సాద్రవ్రేణ్యం భర్గో దేవశ్చ ధీమహి యోన ప్రచోదయాత్. భాగ్యదేర్హమదం బ్రహ్మపార్పవస్సవరామహర్తే మహావిష్ణురాజ్ఞయ వర్తమానస్య బ్రహ్మణః ఏ క్రోధినామ
సంవత్సరే उत्तरायणे శశిర్రత माघमासे कृष्णपक्षे ఏకాదశ్యాం తత్కాల ద్వాదశ్యాం वासराः हिन्दवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णयामङ्गलविशेषविशिष्टायाम् శుభతిథో శ్రీమాన్ శ్రీమతః గోత్రః నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పరమేశ్వర పుత్రకస్య శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామినః వీరేశ్వర స్వామినః ప్రీత్యర్థో లోక కళ్యాణార్థో లోక సంరక్షణార్థో విశ్వశాంత్యర్థం అస్య యజమానస్య గోత్రః నామధేయః కాశ్యపశుగోత్రః ప్రసాద శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కాశ్యపశుగోత్రస్య సహ కుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య గోత్రః మీ గోత్రం అంటే జలగల గోత్రః ధర్మరాజు నామధేయస్య వరలక్ష్మీ నామధేయస్య జ్యోతి సర్వేంద్ర కుమార నామధేయస్య పైడిబాల గోత్రస్య వెంకట మోహన్ నామధేయస్య నవీన నామధేయస్య మందిత శ్రీ నామధేయస్య యజమానస్య గోత్రః పైడిబాల గోత్రః వీరపండు నామధేయస్య ధర్మపత్ని దుర్గా నామధేయస్య వీరనామదుర్గ నామధేయస్య నారాయణ నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ కూడా వచ్చిన కూర్చున్న దంపతులు మీ గోత్రం చెప్పుకోవాలమ్మా. గోత్రం చెప్పుకొని భర్త పేరు చెప్పి తర్వాత బాబు భార్యాభర్తలు కూర్చున్న వాళ్ళు మగవారు చెప్పుకోండి. నా గోత్రం చెప్పుకొని మీ పేరు చెప్పుకొని భార్య పేరు చెప్పి పిల్లల పేరు చెప్పుకోండి. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి అమ్మా. చాలా మంచిది. కళ్యాణంలో ఇంతమంది గోత్రనామాలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కావున మీరందరూ కూడా ఏమనుకోకుండా చక్కగా మీ గోత్రనామాలు చెప్పుకోండి అమ్మా. గోత్రస్య అంటే మీ గోత్రం చెప్పుకోవాలి. అయ్యా బాబు గోత్రస్య పైడిబాల గోత్రం అయితే పైడిబాల గోత్రస్య అని చెప్పుకోవాలి. ధనుంజయ గోత్రస్య అని చెప్పుకోవాలి. ఇంకా ఏ గోత్రం అయితే ఆ గోత్రం చెప్పుకోండి. మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు చెప్పుకోండి మనస్సులో. ధర్మపత్ని సమేతస్య సపుత్రకస్య పిల్లల పేరు చెప్పుకోండి. అబ్బాయి పేరు అమ్మాయి పేరు చెప్పుకోండి. అలాగే మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకోండి. అందరూ కూడా చెప్పుకోవాలమ్మా. నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్య అభివృద్ధ్యర్థం. అందరూ చెప్పుకున్నారు కదమ్మా. అందరూ కూడా చేత్తో అక్షతలు పట్టుకున్నారు. దండం పెట్టుకుని చెప్పే మాటలు చెప్పండి. अस्माकं मम सह कुटुंबस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं मम जन्म नक्षत्र वशातु जन्म राशि वशातु जन्मांश वशातु अष्टक वर्ग वशातु उच्चग्रह वशातु नीचग्रह वशातु मम नवग्रह दोष परिहारार्थं नक्षत्र दोष परिहारार्थं मम गृहे धनधान्य पशुवस्त्र रत्न स्वर्ण रजित ताम्र कांस्यादि लोह रसवर्ग गृहोपकरण दासीदास वाहन गो महिष्यज अभिवृद्धि सिद्ध्यर्थं मम दंपत्योः सह कुटुंबानां आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं भद्रकाली समेत वीरेश्वर वीरभद्रेश्वर स्वामी देवता संपूर्ण
సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మాఘమాస మహాపర్వణి మహాశివరాత్రి మహాపర్వణి శ్రీ విశ్వేశ్వర కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామినః సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవత వార్షిక శాంతి కళ్యాణ మహోత్సవ పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నత కర్మ పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణాధిపతి రక్షాబంధన పూజాం కరిష్యే అమ్మ ఆడవారి చేతిలో ఉన్న అక్షతలు మగవారికి ఇచ్చేసేయండి. మీరు చేతిలో నీళ్లు పోయండి, కింద ఒక ఆకు వేసుకుని దాంట్లో విడిచిపెట్టుకోండి. భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మకరిష్యమానః తదా దోషత్యర్థం ప్రత్యర్థో శాంత్యర్థం మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే రక్షార్థో రక్షాబంధన పూజాం కరిష్యే కలశారాధనం కరిష్యే. అమ్మా మీ ఎదురుగుండా నీళ్ళు పంచపాత్ర ఉంది, చుట్టూ కూడా 3 బొట్లు పెట్టుకోండి. ఆడవారు గంధం రాసి 3 బొట్లు కుంకుమ బొట్టు పెట్టండి. ఆ తర్వాత పంచపాత్ర కింద పెట్టి లోపల అక్షత పువ్వు గంధం వేసి చెయ్యి మూత చేయాలి. ముందు మగవారు పైన ఆడవారు చెయ్యి మూత వేయండి. నీటిలో అక్షతలు గంధము పుష్పం నీటిలో వేసి చెయ్యి మూతమ్మా. ఓం కలశ సమకే విష్ణు కంఠ రుద్ర సమాశ్రితః సాగర సర్వే సప్తద్వేవా వసుంధరా సర్వే కలశాం సమాశ్రితాః ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశుద్ధ్యతే ముఖ్యర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదగో సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప ఆప పశవాపో నవాపో మృతవాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాకృష్యాపో జ్యోతికృష్యాపో యుద్ధోకృష్యాప సత్యమాప సర్వా దేవత ఆపోభవ స్వరాపో చైతీసేనమ్మ లోక సరస్వతి సాంగో సాయుధో సవాహనో సుశక్తి పత్నే పుత్ర పరివార సమేత హరిద్రిబింబే మహాగణాధిపతి మావాహయామి ఆ గణపతి మీద అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడమ్మా. అందరూ కూడా శ్రీ మహాగణాధిపతయ నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న గజర స్వర్ణ సింహాసనం సమర్పయామి. అమ్మ అందరూ కూడా ఒక తమలపాకుతో నిత్యలతో ఉండండి వినాయకుడి మీద. మహాగణాధిపతయ నమః నీళ్లు చల్లాలి. పాదయోః పాద్యం సమర్పయామి ఆచమనయో సమర్పయామి. ఎవరైనా ఆవు పాలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే కొద్దిగా జల్లువాజస్య సంగధే శ్రీ మహాగణ సమర్భవ వాజస్య సంగధే భద్రం కర్ణేభిః శృణుయామదేవ ఇంద్ర వర్ధస్రవా శాంతి శాంతి శాంతి. అమ్మ అందరూ కూడా అక్షతులు పూజ చేయనమ్మ వినాయకుడి మీద. పువ్వులు పోయినమ్మ యజ్ఞాపవేదం పరం పవిత్రం ప్రజాపదయ సహజం పురస్తాత్ మహాగణాధిపతయ నమః యజ్ఞాపవేదార్థో పుష్పం సమర్పయామి. గంధం చలన్నమ్మ పుష్పంతో శ్రీ మహాగణాధిపతి 16 సార్లు పుష్పాలు గాని అక్షత్రులు పూజ చేస్తూ ఉన్నానమ్మా. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగండకాయ నమః లంబోదరాయ నమః వెంకటాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ఓం గణాధిపాయ నమః ధర్మగదవే నమః గణాధ్యక్షాయ ఓం నమః బాలేంద్రాయ నమః కారణాయ ఓం నమః వక్రదండాయ నమః సూర్కర్ణాయ ఓం హేరంబాయ నమః స్కందపూర్వజాయ ఓం సర్వసిద్ధి ప్రసాదకాయ నమో నమః మహాగణాధిపతయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. దండం పెట్టుకోనమ్మా. అగరొత్తులు ఉన్నవాళ్ళు వెలిగించుకుని ఆ వినాయకుడు చూపించండి. ఓం మనస్పత్యానాయం తేజ సంహిత ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సమర్పయామి. దూరంగా పెట్టాలి, చురక పెడితే కాలిపోతున్నారు.
పనిలో పెట్టేశాను మా స్టాండ్ పరంగా పనిలో పెట్టాను అమ్మ గణపతి దగ్గర బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ అక్కడ నీళ్లు చల్లండి వినాయకుడికి అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ పెట్టి నీళ్లు చల్లండి ఓం ప్రోక్ష ప్రోక్ష సంప్రోక్షాయ నమః అవసరార్థం గొడగండ సైత కదలసన్నప్యామి ప్రసాదాన్ని చూపించండి గణపతి స్వామి చూపించండి ప్రసాదాన్ని 5 సార్లు ఓం ప్రథమ మా దేవుడి దగ్గర బెల్లం మొక్క కానీ అరటిపళ్ళు కానీ పెట్టి అలా నీళ్లు చల్లండి నీళ్లు చల్లి వినాయకుడికి అలా చూపించండి ఓం అపవిత్ర పవిత్ర ఓం రాక్షాక్షర నమ సత్యంద అంతవర్తేన అవసరార్థం కథం ప్రథమాత్ర మహద్యాత్ర మాతృయాత్ర చతుర్థాత్మ నివేదయామి నివేదయామి అలా పక్కన నీళ్ళు చల్లనమ్మా హస్త ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి శుద్ధ ఆచమనయా సమర్పయామి మీరు ప్రారంభంలో తాంబూలం పెట్టాక తాంబూలమే చేయండి ఒకే తాంబూలం ప్రతిష్ఠితాం శ్రీ మహాగణాధిపతి తాంబూలం సమర్పయామి మా కర్పూరం వెలిగించండి దేవుడికి కర్పూరం వెలిగించి చూపించండి వీరాజనం భజంత్రేలు సంభాషించ విరాజనం శ్రీక్షాతే శ్రేష్ఠాతే లక్ష్మే సవరాత్రే పార్శ్వే నక్షత్రాణి బోలా గణేష్ మహారాజ్ కి అందరూ కూడా హారతికి పెట్టుకోవాలి హర నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ హర జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి భగవాన్ కి అందరూ కూడా హారతి తన పెట్టుకోండమ్మా గోవింద 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 శ్రీ మహాగణాధిపతి నమః అమ్మ అక్షతలో పువ్వులు చేత్తో పెట్టుకుని నమస్కారం పెట్టుకోండి సుమగణాధ్యక్ష పాల చంద్రోగజారణ సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే మహాగణాధిపతి నమః వేదాక్త సమన్విత మంత్ర పుష్ప నమస్కారాన్ని సమర్పయామి మా కళ్ళగద్దుకుని దేవుడి దగ్గర అలా అక్షతలు పువ్వులు వేసేయండి మహాగణాధిపతయే నమః ఆత్మదక్ష నమస్కారాన్ని సమర్పయామి అందరూ కూడా దండం పెట్టి చెప్పండి అమ్మా వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా విద్యారంభే విద్యారంభ మగవారు ఆడవారు నామోక్త్యాదవ పూజా క్రియా విఘ్నోద్భాసన ఇంకో చెప్పేమండి తదా దోషత్యర్థం అమృత్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనై సహ మావుడు కమ్మలు ఇవ్వండమ్మా పుణ్యాహ వాచనం కరిష్యే ఇక్కడ ఓం బ్రహ్మకలశమావాహయామి విష్ణుకలశమావాహయామి రుద్రకలశమావాహయామి స్థాపయాం పూజయామి స్థిరో భవ సర్వే ద్రవ్యాక్షణ క్రీడావాం తథా ప్రాప్తవాన్